గత ప్రభుత్వ విధానాలతో విద్యార్థులు నిరుద్యోగులు తీవ్రంగా నష్టపోయారని టీపీసీసీ అధికార ప్రతినిధి లోకేష్ యాదవ్ ఆరోపించారు. నిరుద్యోగులు రెచ్చగొట్టి రాజకీయం చేద్దామనుకుంటే ఊరుకునేది లేదని హెచ్చరించారు. నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు కల్పించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందంటున్న లోకేష్ యాదవ్తో మా ప్రతినిధి రాంబాబు ఫేస్ టు ఫేస్. మొత్తానికైతే గ్రూప్ 2కు సంబంధించినటువంటి అంశంలో ఇటు విద్యార్థి నాయకులు అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ప్రతినిధులు విజయం సాధించారు. దీనిపై మాట్లాడేందుకు మనతోని టీపీసీసీ స్పోక్స్ పర్సన్ లోకేష్ గారు ఉన్నారు. లోకేష్ గారు, చెప్పండి, ఈ యొక్క ఉద్యమం వెనక కాంగ్రెస్ పార్టీ లేకపోతే దాని సంఘాలు ఉన్నాయా, లేకపోతే బీఆర్ఎస్ సంఘాలు ఉండి ప్రేరేపించాయా? మీరు చర్చల్లో పాల్గొనడానికి కారణం ఏంది? గతంలో ఎన్నడూ తెలియని విధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు, ఉప ముఖ్యమంత్రి వర్యులు బట్టి విక్రమార్క గారు సుదీర్ఘంగా వాళ్ళిద్దరు డిస్కస్ చేసుకొని ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు గ్రూప్ 2, గ్రూప్ 1, గ్రూప్ 3 ప్రిపేర్ అయ్యేటువంటి విద్యార్థులతో పాటుగా తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి నిరుద్యోగులందరం కూడా ఈరోజు ప్రత్యేకంగా ఆహ్వానించి మేమంతా వెళ్ళినాం. బట్టి గారు వచ్చి దాదాపుగా 3 గంటల సేపు సుదీర్ఘ చర్చ చేశారు మాతోటి. అసలు నిరుద్యోగ సమస్యలు ఏంటి, అసలు మీరు ఎందుకు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు, అసలు ఏం కావాలా, మీ సమస్యలు ఏంటంటే ప్రతి విద్యార్థి కూడా సానుకూలమైనటువంటి వాళ్లకు పడుతున్నటువంటి బాధలు కానీ, కష్టాలు కానీ, కన్నీళ్ళు కానీ ప్రతి ఒక్కరు కూడా వారికి చెప్పడం జరిగింది. ప్రతి అంశాన్ని చాలా బాధతోటి, తప్తో హృదయంతో వాళ్ళంతా చెప్పారు. గత 10 సంవత్సరాలుగా టీఆర్ఎస్ ప్రభుత్వము పెద్ద విధ్వంసం చేసింది. మొత్తం పేపర్ లీకేజ్ పేరుతోటి ఉద్యోగాలు మొత్తం అమ్ముకొని నోటిఫికేషన్లు పూర్తి చేయకుండా చాలా బాధ కలిపి కనీసము నిరుద్యోగుల్ని కలిసి మాట్లాడిన సందర్భాలు. ప్రభుత్వం ఏర్పడిన 6 నెలలకే సాక్షాత్తు ఉస్మానియా యూనివర్సిటీ నుంచి దాదాపు 60-70 మంది విద్యార్థి నిరుద్యోగులు అందరూ పిలిచి సెక్రటేరియట్లో, రాష్ట్ర పరిపాలన కేంద్రం సెక్రటేరియట్లో ఈరోజు ఉప ముఖ్యమంత్రి వాళ్ళు మాట్లాడడం జరిగింది. ఇంతకన్నా ఈ ప్రజాప్రభుత్వం అంటానికి ఇంతకన్నా పెద్ద ఉదాహరణ ఏముండదు. సాక్షాత్తు టీఎస్పీఎస్సీ చైర్మన్ అయినటువంటి మహేందర్ రెడ్డి గారితో విద్యార్థులందరి పక్షాన ఫోన్ ఆన్ చేసి వారితో మాట్లాడి ఖచ్చితంగా గ్రూప్ 2ని, గ్రూప్ 3ని వాయిదా వేయాలి, గ్రూప్ 1తో పాటుగా అన్నింటిని వాయిదా వేసి వీటికి వెసులుబాటు కల్పించాలా. విద్యార్థులు మొత్తం కూడా చాలా ఆందోళన వ్యక్తం చేస్తున్నారంతా. ఒక ఎగ్జామ్కి ఇంకో ఎగ్జామ్ టైం ఇవ్వాలని చెప్పని వారు ప్రత్యక్షంగా మాట్లాడి ఈరోజు ఒక సానుకూలమైనటువంటి ఒక ప్రకటన కోసం ఎదురు చూసినటువంటి ఒక మాట చెప్పండి. నోటిఫికేషన్లు ఈ రోజు కాదు ఇచ్చింది, నోటిఫికేషన్లు గత 2 సంవత్సరాల నుంచి కూడా ప్రిపేర్ అవుతున్నారు, డిఎస్సికి సంబంధించి కానీ లేకపోతే గ్రూప్ 2 వచ్చిన తర్వాత నుండి కానీ. తీరా ఎగ్జామ్స్ ముందే ఈ ఆందోళన జరగడానికి కారణం ఏంటి? ఇప్పుడు ఏమైందంటే ప్రధానమైనటువంటి సమస్య ఏంటంటే ఇప్పుడు డిఎస్సి గ్రూప్ 2 ఒక్కసారి రావటం, ఒక్కరోజు గ్యాప్ తోటి గ్రూప్ ఎగ్జామ్స్ మొత్తం కూడా అన్ని ఒకదానికి పెద్ద టైం లేకపోవటం. నెంబర్ 2 ఏంటంటే వీళ్ళందరికీ ఒక ఆందోళనకరమైన విషయం ఏంటంటే ఎగ్జామ్స్కి దగ్గర పడుతున్నాయి, నిరుద్యోగ సంఖ్య లక్షల్లో ఉంది, పోస్టులు తక్కువ ఉన్నాయి. వాటిని పెంచాలనేటువంటి ఒక ఇది ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాదాపుగా ఇప్పటికీ 30,000 ఉద్యోగాల మొత్తానికి ఉద్యోగాలకు సంబంధించినటువంటి నియామక పత్రాలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన ప్రభుత్వం వచ్చిన తర్వాత దాదాపు 3 నెలల కాలంలో 30,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడం జరిగింది. అదేవిధంగా ప్రతి నెల ఈ రాష్ట్ర ప్రభుత్వం బట్టి గారు చెప్పారు, ప్రతి నెల 5,000 కోట్ల రూపాయలు ఉద్యోగులకు జీత రూపాయలు చెల్లిస్తున్నారు. ఇవన్నీ కూడా కొంత టెక్నికల్ ప్రాబ్లమ్స్ కానీ ఎకనామికల్ ప్రాబ్లమ్స్ అన్నీ ఉన్నాయి కాబట్టి కొంత చర్చ జరిగింది. ప్రభుత్వానికి విద్యార్థులకి మధ్య కొంత గ్యాప్ రావటము, ఏదో టీఆర్ఎస్ ప్రభుత్వం ఎవరు పట్టించుకోకపోవటము, గాలి కుదిరటం వల్ల ఈ ఆందోళన కార్యక్రమం జరిగింది. ఈరోజు స్వయాన వారే ఆహ్వానించి అసలు మీ సమస్యలు ఏంటి, మీకేం చేయాలని చెప్పి మొత్తం మాట్లాడితే సానుకూలంగా ఇవాళ మొత్తం విని ఇవాళ ఎగ్జామ్ మొత్తం పోస్ట్ పోన్ చేసే పరిస్థితి ఎప్పుడు చరిత్ర లేదు, ఎక్కడ జరగలేదు. ఇది కూడా కేసీఆర్ కానీ, కేటీఆర్ కానీ, హరీష్ రావు, కవిత ఎవరు పిలిచారా, ఎవరితో మాట్లాడారా, ఎవరితో సంప్రదింపు చేశారా? వారు ఎంతసేపటికి నేను రాజుని, నేను నియంత్రణని, మీరంతా బానిసలు, నా కింద గులాంగిరి చేయాలని తప్ప ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు తెలంగాణ రాష్ట్రం ఏర్పడటానికి ఇదే ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు చేసిన నాయకులుగా వందలాది కేసులు అనుభవించి జైలు జీతం అనుభవించి ఆ రోజు గోడలు ముద్దాండు వాయిదాలు వేసుకుంటూ పోతే సీరియస్గా ప్రిపేర్ అయ్యేటంటే చాలామంది విద్యార్థులు కూడా నష్టం జరుగుతుంది. కొంతమంది విద్యార్థులు స్వయంగా చెప్తా ఉన్నారు. లేదు 95 ప్రిపేర్ అయ్యేటటువంటి విద్యార్థులు 95% మంది యొక్క వాయిదా ఇవ్వాలి. అదే ఇప్పుడు రాబోయేటటువంటి అసెంబ్లీ సమావేశాల్లో జాబ్ క్యాలెండర్ను రిలీజ్ చేయబోతున్నాం. ఇక నుంచి ఏ ఎగ్జామ్ ఎప్పుడు పెడతారు, ఏంటి డేట్ అనేది పర్టికులర్ వస్తుంది. కాబట్టి ఈ ఒక్కసారికి
అందరు విద్యార్థుల యొక్క సమస్యను సానుకూలంగా స్పందించి మా ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు, మా ఉప ముఖ్యమంత్రి భట్టి గారు వారిద్దరు సారథ్యంలో దీని ఒక మంచి నిర్ణయం తీసుకున్నారు. సమస్యలు ఏవి ఉన్నా కానీ ప్రభుత్వం దృష్టికి నేరుగా తీసుకెళ్తాం, ఆందోళన చెందాల్సినటువంటి అవసరం లేదు, సమస్యల పరిష్కారం అయితే విద్యార్థులకు జాబ్ క్యాలెండర్ను నిరుద్యోగులు ఇచ్చి ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం న్యాయం చేస్తుందని భరోసా ఇస్తున్నామని చెప్పి ఆ ప్రభుత్వం తరఫున కాంగ్రెస్ నేతలు చెప్తున్నారు. కెమెరామెన్ వంశీతో రాంబాబు, ఏఎన్ఎన్